ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును కాకని దేవుని స్తోత్రము చేయుచుండెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, ఈ యొక్క నూతన క్రిస్మస్ శుభ సందర్భముగా దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును కాక అని దేవుని స్తోత్రము చేయుచుండెరి. ఈ యొక్క వాగ్దానాన్ని ఈ క్రిస్మస్ శుభ సమయమున దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, మరి యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆయన పుట్టుకను ఉద్దేశించి భక్తుడైనటువంటి లూకా ఈ యొక్క పత్రికను రాస్తూ ఈ యొక్క మాటలు పరలోక సైన్య సమూహము ఆయన్ని కీర్తిస్తూ ఉంటున్నాయి, ఆయన్ని మహింపరుస్తూ ఉంటున్నాయి. మరి వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైనటువంటి స్థలంలో దేవునికి మహిమ, సర్వోన్నతమైనటువంటి దేవునికి మహిమ, మరి ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం. ఎవరు ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులు అనగా అది నీవు నేనుగా ఉంటున్నాం. ఎందుకనగా ఆయన మనల్ని సృష్టించాడు, ఆయన రూపంలో మనల్ని నిర్మించుకున్నాడు. కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి ఆయనకి ఇష్టమైనటువంటి వారిగా ఉండాలంటే మనము కొన్ని మరి లక్షణాలు కలిగి ఉండాలి. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన్ని ఆరాధించేటువంటి వారిగా ఉండాలి, ఆయన్ని మహింపరిచేటువంటి వారిగా ఉండాలి. ఆయన చిత్తానుసారముగా జీవించినప్పుడు ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులుగా మనం ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో, ఈ శుభ సమయంలో మరి దేవుడు, మరి యేసుక్రీస్తు పుట్టినప్పుడు దూతలు, సైన్య సమూహం ఆయన్ని స్తుతించారు, ఆయన్ని మహింపరిచారు. ఎందుకనగా మరి చీకటిలో ఉన్నటువంటి ప్రజలకి ఆయన వెలుగుగా ఈ లోకంలో జన్మించాడు. మరి అంధకారంలో ఉన్నటువంటి ప్రజలను ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి నడిపించేదానికి ఆయన దీనుడుగా ఆయన జన్మించాడు. ఆయన నీ కొరకు, నా కొరకు ఆయన జన్మించాడు. మనం ఎంత మరి అదృష్టవంతులము. ఎందుకనగా మరి మనకు సమాధానాన్ని కలుగ చేయాలని, సంతోషాన్ని కలుగ చేయాలని ఆయన ఈ లోకంలో జన్మించాడు. అంత మాత్రమే కాదు, కానీ నశించిపోతున్నటువంటి మనల్ని ఆయన రక్షించేదానికి ఈ లోకంలో ఒక దీనుడుగా ఆయన జన్మించాడు. మరి దీన స్థితిలో ఆయన ఉన్నాడు. ఎందుకు? నీ కొరకు, నా కొరకు. ఈ చీకటిలో ఉంటున్నటువంటి మనలను ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి నడిపించాలని దేవుని యొక్క ఉద్దేశంగా ఉంటున్నది. అందుకే ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అయినా కూడా ఒక దీనమైనటువంటి స్థితిలో, ఆ తగ్గింపు స్థితిలో ఆయన నీ కొరకు, నా కొరకు ఈ లోకంలో జన్మించాడు. ఆయన ఎక్కడో మరి ఆ యొక్క పశువుల పాకలో జన్మించట కాదు, కానీ ఆయన నీ హృదయంలోనూ, నా హృదయంలోనూ జన్మించినప్పుడు ఆ వెలుగు మనలో ఉదయిస్తూ ఉంటున్నది. ఆ వెలుగు మనలో ఉన్నప్పుడు మనం అనేకులకి ఆ వెలుగును పంచేటువంటి వారిగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. ఆయన సమాధానానికి కర్త అయినటువంటి దేవుడు, మరి ప్రేమలకు కర్త అయినటువంటి దేవుడు. ఆయన నీకు, నాకు సమాధానాన్ని దయచేస్తానని ఈ క్రిస్మస్ శుభ సమయంలో ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్న దేవుడు ఈ యొక్క మాటలను మరెక్కువగా మీకును, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మార్చిన గాక. ఆమేన్.